నమస్కారం అండి. మనం ఇప్పుడు యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ఆరాధన' అనే నవలలోని 8వ భాగాన్ని విందామా? భర్తను ఎదిరించి అత్తగారి మనసు కష్టపెట్టి ఆ ఇంట్లో ఉండటం అనేది అసంభవమని అన్నపూర్ణకి త్వరలోనే తెలిసిపోయింది. రోజు రోజుకు ముళ్ళ మీద ఉన్నట్టుగా అనిపించసాగింది. ఆ సాయంత్రం సంఘటన తర్వాత అనంత్ మళ్ళీ ఈ ప్రసంగమే ఎత్తలేదు. కానీ అతని ప్రవర్తనలో రాను రాను ఒక విధమైన నిర్లక్ష్యం నానాటికి ఎక్కువ అవుతూ స్పష్టంగా తెలియరాసాగింది. ఇదివరకు అతని పనులన్నీ అన్నపూర్ణ తనే స్వయంగా చేసేది. అతని షర్టుకి గుండీలు పెట్టడంలో, అతని బూట్లు పాలిష్ చేయడంలో, అతని పక్క సర్దడంలో, అతని స్నానానికి నీళ్లు సిద్ధం చేయడంలో అన్నపూర్ణకి ఓ విధమైన తృప్తి కలుగుతూ ఉండేది. అనంత్ ఇప్పుడు స్నానానికి వస్తున్నానని ముందుగా చెప్పకుండానే చటుక్కున బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. ఇస్త్రీ బట్టలు అన్నపూర్ణ తీసిపెట్టినవి వదిలేసి తను వేరుగా మళ్ళీ తీసుకుని వేసుకుని వెళ్ళిపోతాడు. ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్నపూర్ణను కూడా రమ్మనేవాడు. ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అతని ధోరణి చూస్తే ఇంట్లో అన్నపూర్ణ అనే వ్యక్తి ఉందనే సంగతి మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. రాజేశ్వరమ్మ కూడా అంతే. ఇదివరకు ఎంతో ఆప్యాయంగా సొంత తల్లిలా మాట్లాడే ఆవిడ ఇప్పుడు ప్రతి చిన్న పనికి విసుక్కుంటుంది. సూటిపోటీగా మాటలు అంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళెవరైనా అన్నపూర్ణను చూసి ఆవిడతో, అబ్బో, కోడలు వట్టి మనిషి కాదల్లే ఉంది, త్వరలోనే మీకు మనవడో మనవరాలో పుట్టబోతున్నారన్నమాట అంటే, ఆ, ఈ రోజుల్లో పిల్లలకేం భాగ్యం, ఊ అంటే ఊడి పడతారు అంది నిర్లక్ష్యంగా. అన్నపూర్ణకి ఉదయం పూట ఒకటే వాంతులు, అన్నం సహించదు, ఏది తిన్నా ఇమడదు, ఒకటే నీరసం. వాటన్నింటికి తోడు ఇంట్లో వాళ్ళ ఇష్టం లేని పని చేసి వాళ్ళని బాధ పెడుతున్నాననే బెరుకు, సిగ్గు. వీటితో అన్నపూర్ణకి చచ్చిపోవాలన్నట్టుగా ఉంది. ఎన్నోసార్లు తన పినతండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని అత్తగారిని అడగాలనిపించి కూడా ఆ సాహసం లేక ఊరుకుంది. ఎంత ఒంట్లో బాగా లేకపోయినా, ఒంట్లో ఎంత నలతగా ఉన్నా ఇంట్లో పనంతా తనే చూస్తుంది. తనుంటే లక్ష్యం చేయకుండా ఉన్నారు, కానీ వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడతారని ఆమెకు తెలుసు. ఇదే కాదు, ఒకసారి అక్కడికి వెళ్ళటం అంటూ జరిగితే ఇక తిరిగి రావటం అంటూ ఉండదని తనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి పురుటికి అక్కడుంటే పిన్ని పెట్టే శాపనార్థాలు తను ఎరుగనివి, ఊహించలేనివి కావు. ఎలాగో ఆ కొంచెం నీళ్లు పోసేసుకున్న తర్వాత శాశ్వతంగా వెళ్ళిపోతుంది. తను ఈ శిశువుని కావాలని ఇంత గట్టిగా ఎందుకు పట్టుబట్టిందో అనంత్కి తన మనసులో ఘర్షణ ఎలాగైనా తెలియజేయాలని ఎంతగానో అనుకుంది. కానీ ఎలా? ప్రతిదానికి వ్రాసి ఇవ్వటం అంటే అన్నపూర్ణకి సిగ్గుతో చచ్చిన చావుగా ఉంది. ఎంత జాగ్రత్తగా వ్రాసినా కొట్టివేతలు, తుడుపులు వస్తూనే ఉంటాయి. అది కాకుండా హోటల్ తయారైపోవస్తోంది. ప్రారంభోత్సవం దగ్గరకు వచ్చింది. అప్సరాకి రంగులు వేయిస్తూ తుది మెరుగులు దిద్దుతున్న అనంత్ ఇంటికి భోజనానికి వచ్చేందుకు తీరుబడి చిక్కడం లేదు. తనంతట తనే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను పొరబడ్డానని, ఈ శిశువు తనకు అవసరం లేదని, తను ఉంచుకోవాలనుకున్నా ఉంచుకోలేని ఆ బంధాన్ని ఛేదించి వేయించేయమని చెప్పాలని చాలాసార్లు అనుకుంది, కానీ అది సాధ్యం కాలేదు. ఆ రోజు అనంత ఉదయం ఇంట్లోంచి వెళ్లే ముందు తల్లిని పిలిచి, అమ్మా, సాయంత్రం రెడీగా ఉండండి, హోటల్ చూడటానికి తీసుకువెడతాను అన్నాడు. సాయంత్రం పిల్లలతో పాటు అత్తగారు ప్రత్యేకించి చెప్పకపోయినా తను తయారైంది అన్నపూర్ణ. అనంత్ ఎంతో శ్రమపడి ఎన్నో రాత్రిళ్ళు నిద్రకు దూరమై గీసిన ఆ డిజైను అత్యద్భుతంగా ఉందని చూసి వచ్చిన వాళ్ళంతా రకరకాలుగా వర్ణిస్తూ మెచ్చుకుంటుంటే అన్నపూర్ణకి చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు దాన్ని చూస్తానా అని కుతూహలం ఎక్కువ కాసాగింది. అర్థం లేని అలకతో లేని చిరాకు తెచ్చిపెట్టుకుని ఈ చూసే అవకాశం వదలదలుచుకోలేదు. కోడలు బయలుదేరదేమో మందలించి ప్రయాణం గమ్మని చెప్పాలనుకున్న రాజేశ్వరమ్మకి అన్నపూర్ణ తనంతట తను తయారు కావడంతో పెదవి కదిపే అవకాశం లేకపోయింది. అనంత్ వచ్చాడు. అతను ఇంటికొచ్చిన ట్యాక్సీలోనే అంతా బయలుదేరారు. అప్పుడే చీకటి పడుతోంది. రోడ్ల మీద దీపాలు వెలిగాయి. వీధుల్లో సాయంకాలం సందడి హెచ్చుగా ఉంది. ట్యాక్సీ రివ్వున దూసుకొచ్చి 4 రోడ్ల కూడలిలో కుడివైపుగా దీర్ఘంగా సమున్నతంగా ఉన్న ఒక 5-6 అంతస్తుల పెద్ద భవనం ముందు ఆగిపోయింది. ట్యాక్సీలోంచి అంతా దిగారు. ఎదురుగా ఆ వీధంతటికి రాజసం ఉట్టిపడుతున్న కొత్త రంగుతో ఎంతో అందమైన డిజైన్లో సగర్వంగా తలెత్తి నిలబడినట్లున్న ఆ భవనం వైపు పిల్లలు, రాజేశ్వరమ్మ, అన్నపూర్ణ తలెత్తి విప్పారిన నేత్రాలతో చూశారు. బారులు తీర్చినట్లు అరలున్న అన్ని అంతస్తుల్లో ప్రతి గదిలోనూ లైట్ వేసి ఉండడంతో కళకళలాడుతూ మెలమెల్లాడుతూ మెరిసిపోతున్న ఆ భవనం చూస్తే క్షణంసేపు ఈరోజు దీపావళి అనే అనుమానం కలుగుతుంది. అనంత్ బాబుని ఎత్తుకున్నాడు. లక్ష్మి రాజేశ్వరమ్మ చేయి పట్టుకుంది.
అన్నపూర్ణ వాళ్ళ వెనక నడుస్తోంది. అందరూ లోపలికి నడిచారు. అనంత్ ఒక్కో ప్రదేశమే చూపిస్తూ వివరంగా తల్లికి చెప్పసాగాడు. ఇదిగోనమ్మా, ఇది రిసెప్షన్ రూము. ఎవరు ఏ విధమైన వివరాలు కావాలన్నా ఇక్కడొచ్చి అడగాలి. ఇక్కడ ఇంకా సోఫాలు వేయలేదు, రేపు వేస్తాను అన్నాడు. రాజేశ్వరమ్మ సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది. క్రింది నేల నున్నగా తళతళలాడుతూ నీడలు తేలుతోంది. ఎంత చక్కటి ఫ్లోరింగు! అనంత్ లోపలికి తీసుకువెళ్ళాడు. ఇది కిచెన్, ఇక్కడ తినడానికి అన్నీ తయారవుతాయి. అక్కడి నుంచి బయటకు రాగానే వేలు పెట్టి దూరంగా చూపిస్తూ, అదిగో ఆ ఆవరణంతా పెళ్ళిళ్ళు అవి జరిగినప్పుడు, పెద్ద పెద్ద విందులు చేయాలనుకున్నప్పుడు ఒకేసారి చాలామంది కూర్చునేలా ఏర్పాటు చేసే స్థలం. ఆ ప్రక్కనున్న ఖాళీ స్థలం అంతా కార్లను పార్కు చేసేందుకు. ఇదిగో ఇట్రండి, ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఇది ఎక్కితే ఏ అంతస్తుకు పోవాలంటే ఆ అంతస్తుకు వెళ్ళిపోవచ్చు. మెట్లు ఎక్కాలంటే చాలాసేపు పడుతుంది, ప్రయాస కూడా అన్నాడు. అందరూ లిఫ్ట్ రూమ్లోకి వచ్చారు. 2వ నిమిషానికి పై అంతస్తు మీదకు తీసుకొచ్చి వదిలింది. అక్కడి నుంచి చూస్తే నగర శోభ రాత్రిపూట కన్నుల పండుగగా కనిపిస్తోంది. ఇది రూఫ్ గార్డెన్. ఇక్కడ కూడా పార్టీలు అవి జరుగుతూ ఉంటాయి. వెన్నెల రాత్రుల్లో చాలా బాగుంటుంది. అనంత్ చెబుతుండగా సూపర్వైజర్లా ఉన్న ఒక అతను ఎదురుగా వచ్చి నమస్కరించి బాబుని అడిగి తీసుకుని ఎత్తుకున్నాడు. పై అంతస్తు నుంచి మెట్ల మీదుగా ఒక్కొక్క అంతస్తే దిగుతూ అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. ఆ గదులు, ఆ లైట్లు, ఆ పరదాలు చూస్తే అదేదో మాయాలోకంలా ఉంది. రంగులు వేయడం నిన్న మొన్ననే పూర్తి కావడం వల్ల ఆ వరండా అంతా ఒక విధమైన ఘాటు వాసనతో నిండుంది. అన్నపూర్ణకి కడుపులో ఎలాగో ఉంది. వాంతి అవుతుందేమోననే భయంతో చప్పున జేబురుమాల్లో పెట్టి తెచ్చుకున్న ఒక్క పలుకు తీసి నోట్లో వేసుకుని బుగ్గన పెట్టుకుంది. ఒక్కొక్కటి చూస్తూ క్రింద అంతస్తుకు వచ్చేశారు. అన్నపూర్ణ కడుపులో ఆపుకున్న వికారాన్ని అణుచుకోవటానికి అన్నట్లు పైటి కొంగు తీసి నోటికి అడ్డు పెట్టుకుంది. ముందు నడుస్తున్న అనంత్ కానీ రాజేశ్వరమ్మ కానీ ఆ వెనక్గా ఉన్న అన్నపూర్ణని గమనించలేదు. రాజేశ్వరమ్మ ఆనందానికి అడ్డు లేకుండా ఉంది. ఇన్నాళ్ళకి తను కన్న కలలు ఫలించాయి. అనంత్ 10 మంది చేత గుర్తింపబడ్డాడు. క్రింద రిసెప్షన్ రూమ్లో గుత్తులు గుత్తులుగా ఉన్న అందమైన లైట్ల క్రింద నిలబడి ఉన్న అనంత్ అప్పుడే అక్కడికి వచ్చిన ఒక లావుపాటి బట్టతలాయనికి తల్లిని పరిచయం చేశాడు. ప్రతి నమస్కారాలు జరిగినాయి. అనంత్ పిల్లలిద్దరినీ చూపించి ప్రతి నమస్కారం చేయమన్నాడు. తండ్రి చెప్పినట్లే చేశారు పిల్లలు. ఆయన పిల్లల బుగ్గలు నొక్కుతూ ఏదో అన్నాడు. అనంత్ రాజేశ్వరమ్మతో పాటు అక్కడున్న ఇద్దరూ కూడా పక్కుమని నవ్వారు. దూరంగా కట్టెను తగిలిస్తున్న పనివాళ్ళు కూడా ముసిముసి నవ్వులు నవ్వారు. కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్న అన్నపూర్ణ కిందికి తెక్కకుండా పై మెట్టు మీదనే నిలబడి చూస్తోంది. వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు. ఇక్కడికొచ్చి ఇంతసేపు అయింది. అనంత్ తనతో ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు. తన వైపు అసలు చూడలేదు. ఏం చేసింది తను? ఈనాడు ఇంతగా అందరూ మెచ్చుకుంటున్న ఈ భవనం కట్టించేటప్పుడు అతను రాత్రనక పగలనక కష్టపడుతుంటే అతనికి ఇంట్లో అన్ని విధాలా నిశ్చింతగా ఉండేందుకు తనెంత తాపత్రయపడింది. అది అతనికి గుర్తులేదా? లేక గుర్తున్నా లక్ష్యం లేదా? అవును, జీతం పారేసి చాకిరీ చేయించుకునే పనివాళ్ల మీద యజమానికి శ్రద్ధ ఏముంటుంది? క్రింద నుంచి మరోసారి బిగ్గరగా నవ్వులు వినిపించాయి. గుండ్రంగా నిలబడ్డారు వాళ్ళంతా. తల పైకెత్తి ఓహోహో అని నవ్వుతున్న అనంత్ హఠాత్తుగా ఆగిపోయాడు. అందరికీ దూరంగా ఎడంగా పైమెట్ల మీద రైలింగ్ మీద చేయి వేసి పాషాణంగా నిలబడి ఉంది అన్నపూర్ణ. కత్తుల్లాంటి చూపులతో ఇటే చూస్తున్న అన్నపూర్ణను చూడగానే అతని ముఖంలో నవ్వు అంతరించి గంభీరం అయిపోయింది. అతను ముఖం తిప్పేసుకున్నాడు. రాజేశ్వరమ్మ బట్టతలాయనికి తన కొడుకు ఎంత కష్టపడ్డాడో చెబుతోంది. అన్నపూర్ణ గుండెల్లో ఆర్పశక్యం కాని మంటలాంటిది బయలుదేరింది. ఎంతైనా వాళ్ళంతా ఒకటి. తనెంత ప్రయత్నించినా వాళ్ళల్లో కలవలేదు. కలవనివ్వరు వాళ్ళు. తను ఎప్పటికీ పరాయిదే. ఈ సత్యం ఇన్నాళ్ళు తను ఎందుకు గ్రహించలేకపోయింది? ఎంత మూర్ఖురాలైపోయింది తను. అసలు ఈ లోకమే అంత. మంచితనానికి గుర్తింపు లేదు, పనితనానికి రాణింపు లేనే లేదు. నిజమైన ఆత్మీయతకి విలువ లేదు. ఆర్భాటం కావాలి, ఆడంబరం కావాలి. తీయగా తేనెల సోనలు ఒలికించే మృదు మధురమైన భాష కావాలి. లోపల హృదయం విషమపుచ్చెలా ఉన్నా సరే. అన్నపూర్ణకు హఠాత్తుగా తన గర్భంలో ఉన్న శిశువు మీద మమకారం నశించింది. ఎందుకు తనకింత ఆపేక్ష? ఎవరి కోసం తనిది భరించాలి? ఇప్పుడు వీళ్ళెవరూ ఇవ్వలేని అనురాగం రూపులేని పుట్టని ఆ వ్యక్తి పంచిస్తుందన్న నమ్మకం ఏమిటి? ఆ ఊహలన్నీ తన వెర్రి నమ్మకాలేమో. అన్నపూర్ణ అసలే ఎలాగో ఉంది. ఆ పైన ఆలోచనలు మరింత వేడెక్కించాయి. అనంతకు అవసరం లేని సంతానం తనకు మాత్రం ఎందుకు? తన దగ్గర ఏమాత్రం సమర్థత ఉందని? తన తిండి బట్ట కోసమే ఒకరి దయాధర్మాల మీద ఆధారపడిన అల్పురాలు
ఇంకో ప్రాణికి బ్రతకగలిగిన అవకాశం తాను ఎలా కల్పించగలుగుతుంది? అది మరో బెడద క్రింద తయారైతే? వద్దొద్దు, తనకి పిల్లలు వద్దు, ప్రేమ వద్దు. అన్నపూర్ణకి తను నిలబడిన చోటు నుంచి కిందగా ఉన్న నేల వరకు దూరం కళ్ళతోనే కొలుచుకుంది. పర్వాలేదు, ప్రాణాపాయం ఏమీ లేదు. ఉన్నా పర్వాలేదు, బ్రతికుండి ఎవరిని ఉద్ధరించాలి గనుక. నుదుటి నిండా చెమటలు పట్టాయి. ఏం చేయబోతోంది తను? అసలే కళ్ళు తిరుగుతున్నాయి. మనసంతా చేదు జ్ఞాపకాలతో విషమయం అయిపోయి విరక్తితో నిండిపోయింది. ఒక అడుగు కిందకు వేసింది. కళ్ళు తిరిగినాయి. మరో పాదం దించింది. కానీ నేల అందలేదు. శరీరం తూలింది. విపరీతమైన భయంతో చేయి చాచి పక్కనున్న రైలింగ్ పట్టుకోబోయింది. అప్పటికే ఆలస్యమైంది. శరీరం తల్లకిందులైంది. మరుక్షణం బంతిలా కిందికి దొర్లింది. పూర్ణ! అనంత పెట్టిన గావు కేక గాలిలో తేలిపోయింది. అన్నపూర్ణ తల మీద ఎవరో ఇనుప సమ్మెటితో బాదినట్టయింది. అమ్మా అనబోయింది, కానీ పెదవులు కదలలేదు. కళ్ళ ముందు చీకటి మూసుకొచ్చేసింది. అన్నపూర్ణకు మళ్ళీ మెలకు వచ్చేసరికి తల దిమ్ముగా, హృదయం భారంగా, శరీరం తేలిగ్గా ఉంది. తెల్లటి దుప్పటి మెడ వరకు కప్పారు. క్షణంసేపు తను అక్కడ ఎందుకుందో, అది కలో నిజమో ఏదీ అర్థం కాలేదు. పూర్ణ, ఎలా ఉందే అమ్మా? ఏడుపు గొంతుతో అడుగుతున్న అత్తగారి వైపు అయోమయంగా చూసింది అన్నపూర్ణ. ఆవిడ ముఖం చూస్తుంటే చాలాసేపటి నుంచి ఏడుస్తున్న సూచనగా రెప్పలు వాచి ఉన్నాయి. ముక్కు మాటి మాటికి గట్టిగా చీదిన గుర్తుగా ఎర్రబడి ఉంది. అలా ఎలా పడ్డావే తల్లి? పడిందా? తన ఎక్కడి నుంచి? అన్నపూర్ణకి వెంటనే గుర్తు రాలేదు. దేవుడు చల్లగా చూడబట్టి నువ్వు దక్కావు, లేకపోతే... ఆవిడ ముక్కు చీదింది. అన్నపూర్ణకు కొద్ది కొద్దిగా జ్ఞాపకం వస్తోంది. హోటల్కి వెళ్ళడం, తను మెట్ల మీద నిలబడటం, చుట్టూ ఆవరించుకుని ఉన్న ఘాటైన వాసన వెర్రెక్కించటం, కింద నిలబడి సంతోషంగా నవ్వుతున్న అనంతను చూడగానే ఆపుకోలేనంత కోపం రావటం, తానేదో రకరకాలుగా ఆవేశంగా ఆలోచించడం ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి. నేను వస్తానే తల్లి, ఇవాళ ఎవరికీ తిండి తిప్పలు లేవు. పిల్లల్ని పక్కింటి వాళ్ళ దగ్గర వదిలి వచ్చాను. ఏం చేస్తున్నారో ఏమో. నువ్వు లేనిపోని ఆలోచనల్లో మనసు పాడు చేసుకోక హాయిగా విశ్రాంతి తీసుకో. కోడలు నుదుటి మీద చేయి వేసి నిమురుతూ అంది ఆవిడ. ఆవిడ వెళ్ళిపోయింది. గదిలోకి వచ్చి ఇంజెక్షన్ ఇస్తున్న నర్సు అంది, పాపం మీ అత్తగారులా ఉన్నారామె, చాలా మంచిదిలా ఉంది. మీకోసం ఎంత కంగారు పడ్డారో. ఏం పర్వాలేదండి, మీరు విశ్రాంతి తీసుకోండి అని ఎంత చెప్పినా వినకుండా అలాగే కూర్చుంది. ఈ రోజుల్లో కోడళ్లను అలా సొంత కూతురులా చూసే ఇలాంటి అత్తగారులు చాలా అరుదు. మీరు ఎంత అదృష్టవంతులు. నర్సు మృదువుగా ఏదేదో అంటోంది, కానీ అన్నపూర్ణ చెవికి అదేమి ఎక్కటం లేదు. ఒక్కటే గుర్తుకొస్తోంది. అన్ని ఆలోచనలని ఆ విషయమే ఆక్రమించుకుంటోంది. ఏం చేసింది తను? తను కావాలని తన కలలను నాశనం చేసుకుంది. తన సంతోషాన్ని తనే గొంతు నిలిమి చంపేసింది. తన సంతానాన్ని చేజేతులారా తనే హత్య చేసింది. భగవాన్, ఇది ఏనాటి పాపం? ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అన్నపూర్ణ మూసుకున్న కళ్ళ నుంచి వెచ్చటి కన్నీళ్లు పక్కలకి జారిపోతున్నాయి. ఆ జాల్లో కలలు, ఆశలు, నమ్మకాలు, భవిష్యత్తు మీద భరోసా, బ్రతకాలన్న వాంఛ సర్వం కొట్టుకుపోసాగాయి. పూర్ణ! ఎవరో బొంగురుపోయిన గొంతుతో పిలిచారు. అన్నపూర్ణ మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. వీధి గుమ్మంలో అనంత్ నిలబడున్నాడు. క్షణంసేపు ఇద్దరు ఒకళ్ళ మనసులో భావం మరొకరు గ్రహించాలన్నట్టు అలాగే ఉండిపోయారు. అనంత్ మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. పూర్ణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ఎందుకు ఇలా చేశావు అన్నాడు. అన్నపూర్ణ అర్థం కాని దానిలా చూస్తోంది. నిజం చెప్పు, నన్ను సాధించడానికే కదూ? కానీ నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు ఇంకో మార్గమే దొరకలేదా పూర్ణ? నీకు నువ్వు ప్రమాదం తెచ్చిపెట్టుకుంటావా? ఏ కాలో చెయ్యో విరిగితే ఏం చేసేదానివి? మృదువుగా మందలిస్తున్నట్లుగా అన్న అతని మాటల్లో అంతర్వాహినిల ఆత్మీయత కూడా ఉన్నట్టు కనిపించినా అన్నపూర్ణ మనసు గుర్తించడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఇంకా ఎంత తీయగా మాట్లాడతారు? ఆలస్యంగానైనా అతను చెప్పినట్లేమిందిగా. ఆఖరికి విజయం వాళ్ళకే లభించిందిగా. ఇంకేం కావాలి? అన్నపూర్ణ ముఖం పక్కకు తిప్పుకొని ఎటో చూస్తున్నట్టుగా ఉండిపోయింది. ఇంతలో గదిలోకి డాక్టర్ రావడంతో అనంత్ అన్నపూర్ణ చెయ్యి వదిలేసి ఆవిడ్ని విష్ చేస్తూ లేచి నిలబడ్డాడు. అన్నపూర్ణ క్లినిక్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఊహించని మార్పులు కొన్ని ప్రచండ వేగంతో గాలి దుమారంలా వచ్చినాయి. అప్సర ప్రారంభోత్సవం చాలా ఆడంబరంగా జరిగింది. దాన్ని కట్టడానికి ముఖ్య పాత్ర వహించిన వారందరి పేర్లు ఫోటోలతో సహా పేపర్లలో వచ్చినాయి. ప్రారంభోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు చూడటంలో కూడా అనంత ముఖ్య పాత్ర వహించి అంత అద్భుతంగా ముగిసేలా జాగ్రత్తగా చూశాట. అతని సమర్థతని, కార్యదీక్షని, ఉత్సాహాన్ని అందరూ కొనియాడారు. వారం తిరగకుండానే అనంత్
మరో 2 కాంట్రాక్టుల మీద సంతకం చేశాడు. ఒకటి టౌన్ హాల్ కట్టించడం, రెండవది నగరం మధ్యలో స్టేడియం నిర్మించడం. ఈ రోజుల్లో పలుకుబడి మీదే మనిషి ఉన్నతి ఉన్నదనే సంగతి అనంత విషయంలో అక్షరాలా రుజువైంది. అతనికి ఊపిరాడని పనితో పాటు హోదా కూడా పెరిగింది. చేతి కిందికి 4-5 మనుషుల్ని తీసుకుని వాళ్ళకి పని పంచి ఇచ్చాడు. అయినా సరే అతనికి క్షణం కూడా తీరుబడి దొరకడం లేదు. ఎప్పుడు చూసినా దేనికో దానికోసం ఎక్కడికో అక్కడికి తిరగాల్సిన పని ఉంటూనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. వచ్చే పోయే వాళ్ళు ఎక్కువ అవటంతో అనంత్ ఉన్న ఇల్లు చాలటం లేదు. ఒకరుండగా ఇంకొకరు వస్తే గదిలో కూర్చునేందుకు ఖాళీ లేక బయట నిలబడాల్సి వస్తోంది. అనంత్ వాళ్ళు ఉన్న సందు కూడా ఇరుగ్గా మురిగ్గా ఉండడం వల్ల కారులో వచ్చేవాళ్ళు కారు వీధి చివరిని ఆపి నడిచి రావాల్సి వస్తోంది. అనంత్ వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఈ ఇల్లు ఇదివరకటి ఇంటికి 2 రెట్లు పెద్దది. ఇంట్లో గదులు చాలా ఉన్నాయి. ఇంటి ముందు వెనక కావాల్సినంత ఖాళీ జాగా ఉంది. ఇంటి ముందున్న ప్రదేశంలో అంత క్రితం అద్దెకుండి వెళ్ళిన వాళ్ళు చక్కటి పూల మొక్కలు పెంచారు. ఇంటి ఆవరణ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మీదకి 4-5 రకాల బోగన్ బిల్లా పెంచి చాలా అందంగా కత్తిరించబడి ఉంది. ఇంటి ఆవరణలో కాలు పెట్టగానే హాయిగా విశ్రాంతిగా అనిపించేలా ఉంది ఆ ఇల్లు. కొత్త ఇంట్లోకి రాగానే కొత్త కొత్త సామాన్లు కూడా చాలా వచ్చినాయి. డ్రాయింగ్ రూమ్లో అందమైన ఫర్నిచర్ అమర్చారు. గుమ్మాలకి కిటికీలకి పరదాలు అమర్చారు. భోజనాల గదిలో ఒకేసారి 7-8 మంది కూర్చుని భోజనం చేసేందుకు వీలుగా బల్ల కుర్చీలు వేశారు. దాని మీద గాజు సామాను వచ్చింది. గదుల్లో మూలలు పెట్టేందుకు ఫ్లవర్ వాజులు వచ్చినాయి. ఆ ఇంట్లో ఆ సామాన్ అంతటినీ అనంత్ తన చేత్తో తనే స్వయంగా సర్దాడు. కొత్త ఇల్లు, కొత్త సామాను, కొత్త వ్యక్తులు, వీటి మధ్య తిరుగుతున్న అనంత్కి ఇప్పుడిప్పుడే తనకి మంచి రోజులు వచ్చినాయనే ధైర్యం చిక్కసాగింది. అన్నపూర్ణ ఆరోగ్యం కొద్ది రోజుల్లోనే చక్కబడింది. మనిషి మామూలుగా అయిపోయింది. కానీ ఎవరైనా అన్నపూర్ణని ఇంత క్రితం ఎరుగున్న వాళ్ళు నిదానించి చూస్తే ఆ కళ్ళల్లో కాంతి లోపించినట్లు, ఏదో దిగులు లేలగా గూడు కట్టుకున్నట్టు గ్రహించగలుగుతారు. క్షణం విరామం లేని అనంత దృష్టికి ఇది అందలేదు. రాజేశ్వరమ్మ గ్రహించినా గమనించనట్టే ఊరుకుంది. ఇంటికి ఎప్పుడంటే అప్పుడు ఎవరో ఒకరు వేళాపాళా లేకుండా వచ్చి వెళుతూనే ఉంటారు. వారికి ఆ సమయాలను బట్టి కాఫీలు, టిఫిన్లు, భోజనము అప్పటికప్పుడు క్షణాల మీద అమరుస్తూ ఉండాలి. మధ్య మధ్యలో యాస్ట్రేలలో బూడిద దులపాలి. మంచినీళ్ళ గ్లాసులు అందించాలి. అవసరం అంటే అప్పటికప్పుడు ఏ సిగరెట్ కోసమో కూల్ డ్రింక్ కోసమో బజారు పరిగెత్తాలి. అందుకని అనంతు 10-12 ఏళ్ల ఓ కుర్రాడిని ఇంట్లో పనికి కుదిర్చాడు. వంట వార్పు కూడా వచ్చు. చాలా చురుకైనవాడు. ఏ పని కావాలన్నా నిమిషాల మీద చకచకా చేసేయగలడు. వాడొచ్చిన తర్వాత అన్నపూర్ణకి చాలా విశ్రాంతి చిక్కింది. ఏ పని చేయబోయినా అమ్మగారు మీరు ఆగండి, నేను వచ్చేస్తున్నా, ఒక్క నిమిషం అంటూ గావు కేకలు పెడతాడు వాడు. ఒకవేళ అన్నపూర్ణ వాడి మాటలు లక్ష్య పెట్టకుండా ఆ పని కోసం వంగితే, ఏంటి అమ్మగారు వచ్చేస్తున్నానని చెబుతూనే ఉన్నాను కదండి, మీకొకటే తొందర అంటూ చేస్తున్న పని వదిలొచ్చి ఈ పని కాస్త చక్కబెట్టి వెళ్ళిపోతాడు. అన్నపూర్ణకి ఇదివరకులా అనంత పని చూసే అవకాశం కూడా లేదు. చేతి నిండా పని లేకపోతే మనసంతా దెయ్యాలు పనిచేసే కార్ఖానాలా అవుతుంది. ఉబుసు పోకపోతే అశాంతి, అలసట ఎక్కువ అవుతాయి. ఊరికే కూర్చుంటే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు సాలెగుళ్ళలా మన చుట్టూ అల్లుకుంటాయి. వాటి మధ్య చిక్కుపడిన మనకెవరూ లేరని, మనం ఒంటరి వాళ్ళమని అనుకోవడం సహజం. ఇది మానవ నైజం. ప్రస్తుతం అన్నపూర్ణ స్థితి కూడా అలాగే ఉంది. అనంత్ నెలకోసారి ఏదో నెపంతో 10 మందిని ఇంటికి టీకి పిలుస్తూ ఉంటాడు. వచ్చే వాళ్ళలో రకరకాలు ఉంటారు. అప్పుడప్పుడు ఆ వచ్చిన వ్యక్తుల చెల్లెళ్ళో భార్యలో ఆడవాళ్ళు కూడా వస్తుంటారు. అనంత్ వాళ్ళకి స్వయంగా ఎన్ని మర్యాదలు చేస్తాడో స్వయంగా చూస్తే కానీ తెలియదు. అతని మృదుత్వం, సరళత్వం చూసి తీరాలన్నట్టుగా ఉంటుంది. అన్నపూర్ణ వాళ్ళకు కావలసినవి ఏర్పాట్లన్నీ సవ్యంగా క్రమబద్ధంగా చేయిస్తుంది. ఎలాంటి లోటు రాకుండా చూస్తుంది. కానీ వాళ్ళ ఎదుటికి రాదు. వస్తే కానీ వీల్లేదని అనంత్ కానీ రాజేశ్వరమ్మ కానీ ఏనాడు బలవంతం చేయలేదు. ఇలాంటి విందులు జరిగినప్పుడు ముందుగదంతా నవ్వులతో కబుర్లతో హోరెత్తిపోతూ ఉంటుంది. ఆ సందడిలో రాజేశ్వరమ్మ కూడా ఆనందంగా పాల్గొంటుంది. అనంత్ లాంటి కొడుకున్నందుకు అందరూ ఆవిడని అభినందిస్తారు. అలాంటి తల్లి ఉన్నందుకు అదృష్టవంతుడివని అతన్ని పొగుడుతూ ఉంటారు. అతని దగ్గరలో తల్లి కూర్చుని ఉంటుంది. ఎదురుగా పిల్లలుంటారు. అనంత్కి అక్కడ రాధ లేని లోటు అలా ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటుంది.
ఆ ఇంటికొచ్చే చాలామంది అతిథుల్లో ఎవరికీ అనంతకి రెండో పెళ్ళి అయినట్టు కానీ ఆ భార్య ఇంట్లోనే ఉన్నట్టు కానీ తెలియనే తెలియదు. సందడిగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న వాళ్ళందరికీ దూరంగా ఒంటరిగా తన గదిలో నిలబడి ఉన్న అన్నపూర్ణకి హఠాత్తుగా తను ఇంటికొచ్చిన పని అయిపోయినట్టు, వీళ్ళకి తన అవసరం తీరిపోయినట్టు అనిపిస్తోంది. ఎంత వద్దనుకున్నా ఆ భావం మనసులో నుంచి తుడిచివేయలేకపోతోంది. తన మనసులో ఏర్పడుతున్న శూన్యాన్ని పనిలో ఐక్యమై మర్చిపోదామని ప్రయత్నించిన అన్నపూర్ణకి అదీ సాధ్యం కావడం లేదు. బాబు కూడా ఈ సంవత్సరం స్కూల్లో చేరడంతో లక్ష్మి, బాబు ఇద్దరూ స్కూల్కి వెళ్ళిపోతారు. అనంతు ఎప్పుడెంత డబ్బు కావాలంటే అంత పర్స్ తెరిచి ఇచ్చేస్తూ ఉంటాడు. దాన్ని జాగ్రత్తగా వాడాల్సిన అవసరం కానీ, ఖర్చు వ్రాయాల్సిన పని కానీ లేదు. ఎంతయింది ఏమిటి అనే ఆరా లేనే లేదు. ఒకసారి రాజేశ్వరమ్మ ఏదో చెప్పబోతే అతను విసుగ్గా ముఖం పెట్టి మధ్యలోనే ఆపేస్తూ, ఇక ఆ లెక్కలు వివరాలు నాకేం చెప్పకమ్మా, పైసా దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ గడిపినన్ని రోజులు గడిపాం, ఇకనైనా మర్చిపోదాం అన్నాడు. ఖర్చు పెట్టే అతనే అవసరం లేదంటే ఇక లెక్కలు ఎవరికోసం? కాస్త చేతిలో డబ్బు వెసులుబాటు చిక్కడంతో రాజేశ్వరమ్మ గారికి పూజలు పునస్కారాలు ఎక్కువైనాయి. అనంత్కి తను అవసరం లేని సమయంలో ఆవిడ గుడికో పురాణానికో వెళ్ళాలని చూస్తుంది. ఏ వ్యాపకము లేకుండా ఎవరికీ అవసరం లేనట్టు పరాకుగా వదిలేసిన వస్తువులా అయిపోయిన అన్నపూర్ణకి పొద్దు గడవటం రాను రాను చాలా కష్టమైపోసాగింది. నవల పేరు ఆరాధన. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 8వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.